శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్చి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ యొక్క మాసం మార్చి మాసం బాగుందండి. చాలా దివ్యంగా ఉంది, అద్భుతం ఉందని చెప్పుకోవచ్చు. గతంలో చాలా బాధలు పడ్డారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు శారీరకంగా మానసికంగా. కానీ ఈ మార్చి మాసం మకర రాశికి బాగుందండి, అద్భుతంగా ఉంది. గ్రహ సంచారం బాగుంది. అలాగే దంపతుల మధ్య ప్రేమలాగా ఉంటాయి, కుటుంబ సఖ్యత కనిపిస్తుంది. మీకు అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు, ఇది అనుకూలమైన మాసం చెప్పుకోవచ్చు, మీకు శుభకాలం నడుస్తుందని చెప్పుకోవచ్చు మనం. తర్వాత మీ సంతానం బాగుంటుంది. అలాగే ధన విషయంలో మంచి జరుగుతుంది. సమయానికి ఏదో విధంగా ధనం చేతికొస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు మీరు ఈ మాసం. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఏమాత్రం అనారోగ్యం కనిపించిన వైద్యుని సంప్రదించండి, ట్రీట్మెంట్ చేయించుకోండి. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త. దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. భగవన్నామస్మరణం చేసి బయలుదేరండి. అలాగే ఎక్కడన్నా దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి బయలుదేరండి, అంతే. ఇకపోతే అన్ని రకాలుగా బాగుంది. శుభమూలగా ధనం ఏమవుతుంది అంటే ఆర్థికంగా పర్వాలేదు, ధనం చేతికొందుతుంది, శుభకార్యాలు పాల్గొంటారు. అలాగే కొంతమంది అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వాహనయోగం కనిపిస్తుంది. పాత వాహనాన్ని కొత్త వాహనం అయితే డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది మీకు చక్కగాని. అయితే ఖర్చులు మాత్రం ఎక్కువ ఉంటాయండి, అధిక ఖర్చులు ఉంటాయి మీకు. తర్వాత మీకు స్థిరాస్తి విషయంలో కొనుక్కొస్తారు. భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే ఈ మాసం మీరు కొన్ని బాధ్యతలు చేపడతారు చక్కగాని. జీవన విధానం బాగుంటుంది. వృత్తిపరంగా మాత్రం బాగుంటుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటుంది. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ మీకు లభిస్తుంది, మిమ్మల్ని గౌరవిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది మీకు చక్కగాని. అలాగే ఒక రకంగా చెప్పాలంటే మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుందండి మకర రాశి వారికి. బాగుందండి ఈ మాసం మకర రాశి వారికి, చాలా బాగుంది. అలాగే కోర్టు కేసు ఉన్నవారు కూడా సక్సెస్ అవుతారు. ఎప్పటి నుంచో ఎదురు చేసే పనులు కూడా పూర్తవుతాయి. ఏదైనా సరే మీకు ఈ మకర రాశి వారికి బాగుందండి ఈ యొక్క మార్చి మాసం. అయితే ఇందులో కొంతమంది బద్ధకాన్ని విడనాడి ప్రయత్నం చేయండి, మీరు సక్సెస్ అవుతారు. ఇక ముఖ్యంగా మీరు ఇతర విషయం జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయం జోక్యం కలిగించవద్దు, సాక్షి సంతకం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు. అలాగే గురువుని బ్రాహ్మణుని దూషించవద్దు, పెద్దవాళ్ళని గౌరవించండి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నది బాగుంది, మోటార్ వీల్ వర్క్ బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే ప్రైవేట్ ఎకానమిక్స్ బాగుంది, షేర్ మార్కెట్ వర్క్ కూడా బాగుందండి. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. అలాగే కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇకపోతే ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి. పై అధికారుల ప్రశ్నలు పొందుతారు, శాలరీస్ పెరుగుతాయి. అలాగే మీకు స్థల మార్పు కనిపిస్తుంది, ప్రమోషన్తో కూడా బదిలీలు రావచ్చు. ఇక చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కగా చదువుతారు. ఇది పరీక్షా సమయం, ఇది మీరు పరీక్షలో చక్కగా రాయండి, చక్కగా రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు, మీకు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. అయితే చదువు మీదే శ్రద్ధ పెట్టండి, ఇతర వ్యాపారాల మీద పెట్టవద్దు, మీకు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. ఇకపోతే వివాహమైన అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి, వివాహ ప్రయత్నాలు మీకు అనుకూలమైన సమయం. ఇక ఈ యొక్క రాశి ఫలాల గోచర ఫలితాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మజాతకం, జన్మలగ్నం, లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ మీద ఆధారపడుతుందండి. ఎందుకంటే చెప్పిన ఫలితాలు మీకు కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు.
ఎందుకంటే చాలామంది కాల్ చేస్తారు, గురుగారు మీరు చెప్పినవి జరిగిన కొంతమంది, జరగలేదు కొంతమంది కాల్ చేస్తారు. దయచేసి గమనించండి, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానమ్మా మీకు. ఎందుకంటే కాల్ చేస్తున్నారు, జరిగిన గురుగారిని, జరగలేదు గురుగారిని. గమనించండి, మీకు ఏమైనా సలహా సంబంధం కానీ కింద నెంబర్ ఉంది, కాల్ చేయండి, మీకు తగిన సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇక మకర రాశి వారు ఈ యొక్క మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం మీకు యోగిస్తుంది. ఏమిటి అంటే, మీరు ఎక్కువ శివారాధన చేయండి. ఈ మాసం అంతా కూడా శివారాధన చేయడం, శివాలయంలో అభిషేకాలు చేయించుకోవడం, అలాగే ప్రదోషకాలం అంటే సాయంత్రం వేళ, సోమవారం శనివారం సాయంత్రం వేళ శివాలయ దర్శనం చేసుకోవడం, శివాలయంలో చండీ ప్రదర్శన చేయడం, శివాలయంలో కూర్చొని చక్కగా ఓం నమః శివాయ మంత్రం చేసుకోవడం. ఇలా చేసుకోవడం మీకు ఆ నెగిటివ్ ఏదైతే ఉందో నెగిటివ్ పోతుంది, పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, పనులు ముందుకెళ్తాయి. అలాగే ఒక శనివారం రోజున శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి, ఒకే ఒక శనివారం. అలాగే శివాలయంలో స్వయంపాకం ఇవ్వండి. అంటే అభిషేకం అర్చన అయిపోయిన తర్వాత స్వయంపాకం బియ్యం, ఉప్పు, పప్పు, కాయగూరలు వగైరా వగైరా యథాశక్తి దక్షిణ తాంబూలంతో స్వయంపాకం ఇవ్వండి చాలు. ఒకసారి ఒక సోమవారం ఇవ్వండి చాలు, సరిపోతుంది. ఇక ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి చదువుకోండి, దుర్గా సప్తశ్లోకి చదువుకోండి ప్రతిరోజు కూడా. ఇక మోగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, పౌరాలకి జలం వేయండి, కాకులకి తీపానం పెట్టండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. భిక్షగాలు తారసపడితే తప్పకుండా భిక్షగాలకి తినడానికి ఏమైనా ఆహారం పెట్టండి, వారి చేతిలో ఎంతో కొంత ధనాన్ని పెట్టండి. అలాగే బ్లైండ్ పర్సన్స్, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇలా తారసపడితే. ఎందుకంటే మన ఎన్ని పూజలు పురస్కారాలు నోరు వ్రతాలు హోమాలు యజ్ఞాలు చేసినా ఒక్కొక్కసారి ఫలితం ఇవ్వవు. ఎందుకంటే మనం పూర్వజన్మ పాపకరం వెంటాడుతున్నాం అండి. ఆ పూర్వజన్మ పాపకరం తగ్గాలంటే ఇగో ఇలాంటి దాన ధర్మాలు చేసుకోవాలా, అన్నదానాలు చేయాలా, ఏదో యథాశక్తి మనకి ఏదే ఉన్నంతలో ఏదో దాన ధర్మం చేసుకోవాలి. కర్మను ఇలా కరగబెట్టుకుంటేనే మంచిది. అది అందువల్ల ఏంటంటే మీ అవకాశం బట్టి చేసుకోండి, కంగారు పడాల్సిన పని అయితే లేదు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి, లేకపోతే వినండి, కాలభైరవాష్టకం వినండి, లేకపోతే చదవండి. శివనామస్మరణ ఎంత ఎక్కువ చేసుకున్నంత మీకు మంచిది. శివనామస్మరణ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు ఎంత ఎక్కువ చేసుకుంటే అంతా మీకు మంచి మేలు జరుగుతుంది. సర్వేజన శుభమస్తు.